స్వామి స్వామి ఒక్క మాట ఏమిటి స్వామి మాట వింటారు కాదు అలాగే స్వామి మన్మధు చతపత్రలోచని మన్మధు చేతి కటారి మండుల భాషిని అతి రూప వైతరిక హితముదారమ్యలేక ఎందుని గమనా చేతి కటారి మంజుల భాషని అతి రూప వైఖరులు మీరు హితముతో నా మనని ఒక్కటి వినండి స్వామి. ఈ రోజు నా భావ వసుదేవుడు నా చెల్లెలు దేవకి మన పురి పట్టణము వచ్చిన కాబట్టి వారి తప్పుకున్న తాంబూలము తోటి అత్తరు పండి గులాదులతో వారిని ఎదుర్కొని రావాలను స్వామి. ఎప్పుడైతే మా ఆడపడచ్చనగా దేవకి మా అన్నగారనగా వసుదేవుడు మన భవనానికి విచ్చేస్తున్నారంటే మాకు చాలా సంతోషము. అంతకాల భాగ్యం రండి వెళ్దాం. ఏ మహామంత్రి కప్పుకు తోడు తాంబూలం తెచ్చినవా? జలములు తీసుకురావాలి. మా ఆడపడచ్చనగా మా అన్నగారు వచ్చేస్తున్నారు. అవును మీ అన్న తాగాల నీళ్ళు మొత్తం అంతేనా? పోయగానే ఆయనకే ఇదో ఇప్పుడు మా అల్లుడు ఈయన వాసుదేవ మంత్రి గారు రాజ కచేరీ అందున మాకు ఏ కొరంత లేకుండా మేము మేమంతా కుశలి మీ బాబుగారు మీ పురిపట్నంలో గ్రామ ప్రజలెల్లరూ పాడి పడుకునేదో చల్లగా ఉన్నవారే కదా. గ్రామ ప్రజలెల్లరూ ఎవరికి ఏ కొరంత లేకుండా క్షేమంగానే ఉన్నారు బావా. లేదు నా చెల్లెలు ఎక్కడ? నా చెల్లెలు అన్నయ్య చెల్లెలా తోడబిట్ట తోడు ఏమిరా నీవు నా తోడబిట్ట తోడు. రుద్రసేనుడు గర్భవాసంలో పుట్టినటువంటి వాళ్ళము మనము. రుద్రసేనుడు వారి గర్భవాసంలో పుట్టినటువంటి వాళ్ళము మనము. మంచిగా అయింది బాగుంటుంది అన్నయ్య. బంగారం ఒక్క తక్కట్లు నా చెల్లెలు ఒక్క తక్కట్లు అట్లా కంటి నిండా నేను సాదుకున్నటువంటి నా ముద్దుల చెల్లెలు. ఏమిరా అమ్మా ఈ శుభ సందర్భములోనా నీకేమి కావాలో కోరుకో అన్నయ్య. నీ ప్రేమ కంటే మెచ్చినది నాకు ఇంకేమి కావాలన్నా స్వామి. మరి మా ఆడపడత
అనగా దేవకి అన్నయ్య వచ్చినారు. వారికి ఘన స్వాగతం పలికి వారికి తగిన ముక్కులు ఒకరికి ముఖాలు ఒకరికి మార్పులేస్తే నిజమేనా? లేదు స్వామి, మా ఇంటికి చుట్టాలు వచ్చింది కదా, ఆ కోళ్ళు తీసుకుంటాయి అవన్నీ ఈయన దించాలి ఆయన దించుతాయి ఆయన అంతేనా? ఆ గుంపు గుంపే పోయాలి మన దేవతికి మా అన్నయ్యకు చాలా రోజుల నుండి మా భవనం వచ్చినారు. వారికి వారికి చరణాంజప్పులు కనుగొని వారు నా చెల్లెలకు సేవలు చేయాలి. అది స్వామి, ఎలాంటి బాధ లేకుండా మా ఆడపడతో దేవకి మా అన్నయ్యకు తగిన మర్యాదలు వేస్తాము. మీ ఆజ్ఞ చేత స్థిరభక్తిని మేము ఎడబాడక మా ఆడపడుచుకు తగిన మర్యాదలు మేము చేస్తాము. అవును స్వామి, నిజమే స్వామి. పాదములు లలాటము అంటే లలాటముకు నా చెల్లెలు కాళ్ళకు నీ లలాటం అంటే నీ తల మొక్కి నిజముగా మొక్కి వారి పాద సేవలు అందుకున్నాము. అయితే నీ చెల్లెలు పాదములకు మా శిరస్సు తల వంచి వారికి సేవలు చేయమంటారా? వారి సేవలు చేయాలి. చిన్నగా మా ఆడపడుచుకు పసుపు గంధముల చేత అలంకరించి మా అన్నయ్యకు కుంకుమ ధరించి నూతన వస్త్రముల చేత వారికి ధరించి కూర్చోబెట్టాము. మరి ఇంకా ఏ పనులు చేయమన్నా గాని మేము సిద్ధంగా ఉన్నాము. మాలో నా ఏ అనుమాన పడకము. మా ఆడపడుచుకు ఏ లోటు మేము లేకుండా చూడము. మీ ముఖాలు వేరే ఉన్నవి. ఇంటికి ఆడబిడ్డలు వస్తే ఇంటికి ఆడబిడ్డలు వస్తే ముక్కులు మార్చడము ముఖాలు మార్చడము మీ ఆడవాళ్ళు అలవాటే కదా. వాళ్ళు ఏమని తిడుతున్నారు వాళ్ళు? ఏం పనికి రప్పించింది నల్లమొకపోడని మహామంత్రి చెల్లెలు రాదా
స్వామియా